హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అండ్ మార్నింగ్ అంతా కుకింగ్ సెక్షన్ ఉంటే ఇంకా ఆఫ్టర్నూన్ మాకు ఏదైనా పడుకోబెట్టిన తర్వాత ఇంకా ఇలాంటి వర్క్స్ అన్నీ ఉంటాయన్నమాట నాకు. అండ్ ఎవ్రీడే కాకపోయినా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఉంటాయి అనమాట. సో ఇంకా నేను ఇలా అన్నీ ఒకేసారి మళ్ళీ ఫోల్డ్ చేసుకుందాంలే అనేసి ఉంచేసాను. అండ్ 2 days నుండి అండ్ మిషన్ కేసి ఆరేసినవన్నీ అలానే పెట్టేశాను అనమాట. ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళాలి అని అంటే ఇంక ఇవి నా కోసం చూస్తూ ఉన్నాయి, ఇవి ఫోల్డ్ చేయాలి అనే ఫీలింగ్లో నేను అసలు ఆ రూమ్లోకి కూడా పోవట్లేదు. అండ్ ఫైనల్గా ఈరోజు అయితే ఫిక్స్ అయిపోయాను, అన్ని ఫోల్డ్ చేసేయాలి అండ్ కేదార్ని పడుకోబెట్టాను, ఇలాంటి డిస్టర్బెన్స్ లేదు. సో మంచిగా ఫాస్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒకటి వార్డ్రోబ్లో సర్దేద్దాం అనేసి ఇంకా కొన్ని ఐరన్ చేసే క్లోత్స్ అలాంటివన్నీ మా హస్బెండ్ లైక్ తనవి ఐరన్కి ఇచ్చేసి వస్తాడు, లేదంటే తనే చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఐరన్ స్టాండ్ ఉంది కదా ఇంట్లో, దాని మీద అయితే చేసుకుంటూ ఉంటాడు. సో ఆఫీస్కి వెళ్ళే ముందు లేదు తనకి ఏదైనా ఎక్కువ వర్క్ ఉంది అని అంటే అన్ని బ్యాగ్లో పెట్టుకొనేసి కింద లైక్ లాండ్రీకి ఇచ్చేసి వస్తూ ఉంటాడు అనమాట. సో వాళ్ళు మంచిగా అన్ని ఐరన్ చేసి ఇస్తారు. సో ఇంకా నేను ఏదైనా నాకు వర్క్ ఉంది అని అంటే ఇంకా అది అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ రిమైనింగ్ మిగిలిపోయి ఉండే దాని మీదే ఉంటుందన్నమాట ఫోకస్. ఇంకా అది చేయలేదు అనేసి. సో ఇంకా అందుకనేసి ఇంకా రూమ్లోకి ఎలాగో దాన్ని వెళ్ళి తెచ్చుకునేసినాను క్లోత్స్ అన్ని ఫోల్డ్ చేసేద్దాం అనేసి. సో నాకు మెయిన్ నాకు నచ్చిన వర్క్స్ ఏమైనా ఉంటుంది అని అంటే ఇంట్లో అది ఇదే అనమాట. ఎంత లేజీ వచ్చేస్తుందో క్లోత్స్ ఆరేసినవి లైక్ ఫోల్డ్ చేయాలి అన్నా, బట్టలు ఆరేయాలి అన్నా, లేదంటే వెజల్స్ క్లీన్ చేయాలి, ఈ 2 వర్క్స్ నాకు అస్సలు నచ్చవు. అండ్ ఎప్పుడు అంతే. ఇంకా వెజల్స్ అయితే ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ సింకు నిండా వేసేసి అలానే ఉంటే ఇంకా అస్సలు కడగబుద్ధి కాదనమాట. నాకు ఇంకా అసలు క్లీన్ చేయబుద్ధి కాదు. అసలు నేను పెట్టుకోలేండి అలాగా వెజల్స్ అన్ని సింకు నిండా వేసేసి తర్వాత కడుక్కుందాంలే, అలానే ఉంచేద్దాంలే అనేసి. సో ఇలా అయితే ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే కొన్ని ఉన్నాయనుకో కడిగేస్తాను, క్లీన్ చేసుకుంటాను ఫాస్ట్గా. అండ్ ఇంకా ఈ క్లోత్స్ ఆరేయడం అంటే ఇంకా నాకు పరమ చిరాకు. అండ్ దట్టు ఈ ఫోల్డ్ చేయాలన్నా కూడా అసలు నచ్చదు. అండ్ ఇంకా మా హస్బెండ్ పాపం తన బిజీలో తను ఉంటాడు, ఇలాంటివన్నీ ఎందుకులే అనేసి ఇంకా నేనే అన్ని డేలో కేదారి పడుకున్నప్పుడు డిస్టర్బెన్స్ లేనప్పుడు చేసేసుకుంటూ ఉంటాను. అలా అనేసి ఇంట్లో ఖాళీగా అస్సలు కూర్చొని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట. అండ్ మనం అలానే లేజీ అయిపోతాం కదా అనేసి. అండ్ ఇంకా ఏదైనా వర్క్ రాంది కూడా నేను కొంచెం చేసుకుంటూ ఉంటాను. అండ్ మనం అలానే ఉంటే ఇంకా అలానే ఉండిపోతాము. ఇప్పుడు కేదార్ పెద్దగా అవుతుంటే అనిపిస్తుంది ఎందుకు జాబ్ వదిలేసినానా అనేసి ఫీల్ అయిపోతూ ఉంటాను. అండ్ లిటరలీ నా వెడేస్ చాలా ఫీల్ అవుతున్నాను. అలా అనేసి జాయిన్ అయిదామా అంటే ఇంకా నా కేదార్ని కేర్ చేయడానికి ఎవ్వరూ లేరు కాబట్టి సో నేనే అన్ని మేనేజ్ చేసుకోవాలి. ఇంకా మా హస్బెండ్ కేదార్ని చూసుకునేదే పెద్ద టాస్క్ అవుతూ, అదే నీకు డబుల్ జాబు, సో ఫస్ట్ కేదార్ని మంచిగా చూసుకో అనేసి చెప్తూ ఉంటారనమాట నేను అలా అన్నప్పుడు. అండ్ ఇంకా అలా అనేసి మనం ఇంట్లో ఖాళీ కూర్చోలేము కదా. నేను వార్డ్రోబ్స్ క్లీన్ చేయడం, కిచెన్ క్లీన్ చేయడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. మీరు కూడా నా అలాగేనా? సో ఇంక ఇక్కడ నా వర్క్స్ అంతా కంప్లీట్ చేశాను. లిటరలీ 1 hour అయితే పట్టింది నాకు అవన్నీ ఫోల్డ్ చేసి ఇక్కడ ఒకటి సగ్రేట్ చేయడానికి. సో దట్స్ ఫర్ ద మినీ బ్లాగ్. బై, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్.